అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు. కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్కలకు అటు ఇటు అమ్ముకుంటారు. కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు. కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది నీ వాలకం. రైతులనే మోసం చేసినంటే అందుకనే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్లు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం. పాపం వాళ్ళు నమ్మిండ్రు. ఈయన పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే ఉపన్యాసం ఇస్తుంటే బాగానే మాట్లాడుతుంది కదా అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ యావంతా వాళ్ళ ధ్యాస అంతా వేరే దాని మీద ఉన్నది. మొత్తం ఆగమాగం ఉన్నారు. ఒక్క వర్గం కాదు, ఎవరిని కదిలించినా కూడా ఏడిపోయి ఉన్నది. ఇల్లు కట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, పర్మిషన్కి పైసలు అడుగుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏడుస్తూనే ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి మాకు డబ్బులు వస్తలేవు, 4 ఏళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, సర్టిఫికేట్ వస్తలేవు. పిల్లలు పీజీలకు పోవాలంటే, పిల్లలు ఉద్యోగం వస్తే బయటికి పోవాలంటే, పిల్లలు అమెరికాకు పోవాలంటే సర్టిఫికేట్ రాకపోతే దేవుడా అంట అప్పో సప్పో చేసి పాత అప్పు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాడు యజమాని, తప్ప ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తలేదు. కనీసం ప్రజలు ఇబ్బంది పడే, నువ్వు పెన్షన్ 2000 రూపాయలు 4000 పంచలేదు, ఓ అర్థం ఉంది. ఇంకో 2 నెలలు ఆగుతారు మా వాళ్ళు. ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఏ నెలలు అవుతుంది ఇవ్వలేదు, ఇంకో 2 నెలలు ఆగుతారు నువ్వు ఇచ్చేదాకా. అదొక అర్థం ఉంది. మా వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ జాగాలో హ్యాండిక్యాప్లకు 6000 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఒక అర్థం ఉంది. కానీ చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు, బయట దేశాలకు ఎట్లా పోతారు, ఉద్యోగానికి ఎట్లా పోతారు? ఆ సోయని ఉండాలి కదా నీకు. సోయి లేదు నీకు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురారుమన్నట్టుగా ఎక్కడో అక్కడ దండుకుంటుండు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది, మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, సమానం. అది నీకేం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి నీకు. ఓ అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది మీరు, ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయింది మీరు? మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పిండు సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కనీసం 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుతున్నాడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, వీళ్ళని పిలిపించుకొని కప్తాండ్రు. నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడపిల్లకు 2500 రూపాయలు నెలకి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు. మొన్న చూసిన నేను పేపర్లో ఇదే ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడు, నెలకు 7,000 కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి, అసలు ప్లస్ వడ్డీ కలిస్తే నెలకు 7,000 కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్తున్నాడు. తెలియదా నీకు? దేశాన్ని పాలించిన వాళ్ళు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించినవా అని మేము చెప్పినాం. 5,000 రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టిన ఈ రాష్ట్రంలో
2 లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 1,00,000 కోట్ల పైబడి హామీలు